ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి? కీ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగటివ్ పాయింట్స్ ఏంటో చెప్పి చివరిలో నా రివ్యూ రేటింగ్తో పాటుగా ఈ మూవీ ట్రైలర్ రివ్యూ వీడియోలో నేను ఊహించి ఏమి చెప్పాను మరియు వేరే రివ్యూవర్స్ ఏమి చెప్పారో తెలిపి వీడియోని క్లోజ్ చేస్తాను. మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన భావోద్వేగ యాక్షన్ డ్రామా మూవీ ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని మరియు రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 21, 2026న రిలీజ్ అయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఇరుముడికట్టు పేరుతో ఈ సినిమా విడుదలైంది. స్టోరీలైన్ ఏమిటంటే, హింసాత్మక గతం ఉన్న ఒక మద్యపాన బానిసైన తండ్రి తన కూతురి ప్రేమ కోసం 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం, అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ కథ భావోద్వేగాలతో సాగుతుంది. కీ పాయింట్స్: సీలేరు ప్రాంతంలోని ఒక అందమైన పల్లెటూర్లో అరటిపళ్ల వ్యాపారం చేసుకునే సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి త్రినాథ్, రవితేజ చుట్టూ కథ నడుస్తుంది. రవితేజ నటన రెగ్యులర్ మాస్ ఇమేజ్కు భిన్నంగా మద్యపానానికి బానిసైన వ్యక్తిగా, మరోవైపు అయ్యప్పమాల ధరించి ప్రశాంతంగా ఉండే భక్తుడిగా రవితేజ 2 విభిన్న వేరియేషన్స్లో నటించారు. మెయిన్ పాయింట్: గ్రామంలో వరుసగా జరుగుతున్న అమ్మాయిల హత్యలను అడ్డుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో చేసే భావోద్వేగభరితమైన పోరాటమే మెయిన్ ప్లాట్. హీరో భార్య కావేరి పాత్రలో ప్రియా భవానీ శంకర్, కూతురు మణెమ్మగా బేబీ నక్షత్ర, గురుస్వామిగా సాయి కుమార్ తమ భావోద్వేగ నటనతో మెప్పించారు. పాజిటివ్ పాయింట్స్: జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మరియు సీలేరు నేచురల్ లొకేషన్స్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్గా నిలిచాయి. రవితేజ యాక్టింగ్ ఎలా ఉందంటే, భక్తుడిగా, బాధ్యతగల తండ్రిగా రవితేజ తన కెరీర్లోనే ఎమోషనల్గా అత్యద్భుతమైన నటన కనబరిచారు. సెంటిమెంట్ గురించి చెప్పాలంటే, తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే సీన్లు, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. శివ నిర్వాణ దర్శకత్వం అయితే రూరల్ బ్యాక్డ్రాప్లో ఎమోషన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తూ కథను ఆసక్తికరంగా నడిపించారు. యాక్టర్స్ నటన ఎలా ఉందంటే, బేబీ నక్షత్ర మరియు సాయి కుమార్ తమ కీలక పాత్రలతో సినిమాకు బ్యాక్బోన్లా నిలిచారు. నిర్మాణ విలువలు: మైత్రి మూవీ మేకర్స్ పాటలు, విజువల్స్ పరంగా ప్రొడక్షన్ స్టాండర్డ్స్ను చాలా రిచ్గా మెయింటైన్ చేశారు. విలన్స్ నటన: సప్తసాగరం దాటి ఫేమ్ కన్నడ నటుడి విలనిజం, పర్ఫెక్ట్ డబ్బింగ్, అలాగే 100 దేవుళ్ళు ఫేమ్ లేడీ విలన్ పెర్ఫార్మెన్స్ మెప్పించాయి. మంచి మెసేజ్: ప్రత్యేకించి అమ్మాయిలకు ధైర్యం చెప్పేలా, సమాజంలో జరిగే అన్యాయాలపై మాట్లాడేలా ఒక మంచి మెసేజ్ని అందించారు. నెగటివ్ పాయింట్స్: హీరోయిన్ నటన బాగున్నా, ఆమెకు ఇచ్చిన డబ్బింగ్ వాయిస్ చాలా జనరిక్గా, వేరే ఎవరో చెప్పినట్లు అనిపిస్తుంది. స్లో నరేషన్: ఎమోషనల్ మరియు సెంటిమెంట్ నేపథ్యం ఉండటంతో సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు చాలా నెమ్మదిగా సాగుతాయి. యాంటీ సోషల్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు భయాన్ని క్రియేట్ చేయడంలో విఫలమయ్యాయి. వీక్ ఎడిటింగ్: సినిమా రన్ టైం మరియు సెకండ్ హాఫ్లోని కొన్ని సాగదీత సన్నివేశాలను మరింత కట్ చేయాల్సి ఉండింది. ఎడిటింగ్ కొద్దిగా బలహీనంగా అనిపిస్తుంది. కన్విన్సింగ్ కాని ట్విస్ట్స్: కొన్ని పాత్రల్లో వచ్చే ట్విస్ట్లు భావోద్వేగంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులు పూర్తిగా నమ్మేలా లేదా సంతృప్తి చెందేలా లాజిక్గా ఉండవు. క్లైమాక్స్: సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఎమోషనల్కు గురిచేస్తాయి. తన కూతురు మణికంఠను, బేబీ నక్షత్ర కాపాడుకోవడానికి తండ్రి త్రినాథ్, రవితేజ చేసే పోరాటం ప్రతి ఒక్కరికీ కంటతడి తెప్పిస్తుంది. ఊర్లో వరుస హత్యలు మరియు తన కూతురిని ప్రమాదంలోకి నెట్టిన అసలు రహస్యాలు, విలన్ వెనుక ఉన్న కోణం క్లైమాక్స్ సమయంలో పూర్తిగా వెలుగులోకి వస్తాయి. జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఈ క్లైమాక్స్ సన్నివేశాల్లోని దైవత్వాన్ని, ఎమోషన్స్ను పీక్స్కు తీసుకెళ్లి ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది. ఈ సినిమాకి ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూడదగ్గ సినిమా ఇది. ముఖ్యంగా తండ్రి మరియు కూతురు వెళ్లి చూడాల్సిన సినిమా. నేను ఈ సినిమాకి రేటింగ్ 5కి 4.5 ఇస్తాను. ఇరుముడి మూవీ ట్రైలర్ రివ్యూ వీడియోలో నేను ఊహించి ఏమి చెప్పాను మరియు వేరే రివ్యూవర్స్ ఏమి చెప్పారో ఇప్పుడు చెప్పబోతున్నాను. అదర్ యూట్యూబ్ రివ్యూవర్లు అందరూ ఒక్కటే మాట అన్నారు: ట్రైలర్ అస్సలు బాగులేదు, సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయం అని తేల్చేశారు. కానీ నేను ఈ సినిమా ట్రైలర్ని అర్థం చేసుకోవడం కోసం 5 సార్లు చూసిన తర్వాత ఆ ట్రైలర్లోని అసలైన కంటెంట్, కథలో ఉన్న దమ్ము నాకు గొప్పగా అనిపించింది.
చాలా మంది యూట్యూబ్ రివ్యూవర్స్ నో చెప్తున్నా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది అని ధైర్యంగా ప్రెడిక్ట్ చేశాను. ఇరుముడి సినిమా కేవలం హిట్ మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూ ఏకంగా బ్లాక్ బస్టర్ సాధించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నేను ఊహించినట్టే సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం, నా జడ్జిమెంట్ 100కి 100% నిజం కావడం నిజంగా ఒక రేంజ్ కిక్లా ఉంది. నా గెస్ ఎప్పుడూ 100% కరెక్ట్ అవుతుందని చెప్పట్లేదు. ఈ సినిమా ట్రైలర్లో ఉండే కంటెంట్ చాలా గొప్పగా నాకు అనిపించింది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా హిట్ అవుతుందని చెప్పాను. నా మూవీ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ప్రూఫ్ కోసం నా ఇరుముడి మూవీ ట్రైలర్ రివ్యూ వీడియోని తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.